సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చా. సో ఈ టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మన సినిమాలంటే పిచ్చి, మనకు సినిమా అంటే పిచ్చి. చాలామందికి మన ఆంధ్ర వాళ్ళకి సినిమా పిచ్చి ఉంటుంది కదా, కంపల్సరీ ఒప్పుకుంటాను. ఆంధ్ర అనే కాదు, తెలంగాణలో కూడా. బట్ మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి చాలా పిచ్చి ఉంటుంది, సినిమా పిచ్చి బేవచ్చంగా ఉంటుంది. సినిమా కోసం చాలామంది ఏంటి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామందిని చూశాను అక్కడ. ఎందుకంటే బ్యానర్లు కట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన సైడ్. అంత సినిమా కోసం అంత పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు ఉంటారు. మన మీమ్స్లో అంటారు కదా, టీఎఫ్ఐ బానిస అని, అలాగ ఉన్నారు జనాలు. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా ప్రైస్ హైక్ చూశాను. బేభత్సంగా ఉందన్నమాట సినిమా ప్రైస్ హైక్. పుష్ప సినిమాకి ప్రైస్ హైక్ బేభత్సంగా పెంచాడు. సో ఇది ఎంతవరకు మంచిదో, దాన్ని ఎంతవరకు చెడ్డదో ఏంటి, దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా దీని గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఏంటంటే, పుష్ప సినిమా రిలీజ్ అయింది, అంతా బాగానే ఉంటుంది అనుకున్నాను నేను. చాలా సంవత్సరాలు కష్టపడ్డారు దానికోసం, బాగుందంతా, ఓకే, అంతవరకు ఓకే. బట్ పుష్ప సినిమాకి అంత కష్టపడిన వాళ్ళు ప్రజలకు మీరు కరెక్టే 4DX పెట్టారు, 3Dలో పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటి 4DX ప్రైస్ నార్మల్ మల్టీప్లెక్స్ ప్రైజ్ పెడుతున్నారేంటి, నాకు అదే అర్థం అవుతుంది. ఏంటి మనం చూసా బుక్ చేద్దామని, అసలు ఎలా ఉంటుంది ప్రైస్ అని. నేను ఎప్పుడు సినీపోలీస్కి వెళ్తాను అనమాట. సినీపోలీస్లో ప్రైస్ చూద్దామని చూసాను అనమాట. సో అందులో ప్రైస్ ఎంత ఉందంటే 530 రూపీస్. ఆన్లైన్ బుక్ చేసుకుంటే దానికి మళ్ళీ టోటల్ వేసుకుంటే ట్యాక్స్ అవన్నీ వేసుకుని 572 రూపీస్ అయింది. సో అలాగా నార్మల్ థియేటర్లో అయితే కొంచెం తగ్గుతుంది అనుకోండి, అది కూడా ఎక్కువే. నార్మల్ థియేటర్లు కూడా 350 400 ఎంత ఉంది నార్మల్ థియేటర్లు, అది ఎక్కువే. ఇంత ఖర్చు పెట్టి మనం సినిమాలకు వెళ్ళాలా అని ఒకే ఒక్క థాట్ వచ్చింది నాకు. సినిమా అంటే పిచ్చి ఉన్నా కూడా నాకు ఆ థాట్ వచ్చిందనమాట, ఇంత పెట్టి సినిమాకి వెళ్ళడం అవసరమా? ఆ డబ్బులే మిగుల్చుకుంటే దేనికో దానికి యూజ్ అవుతాయి కదా. నిజంగా చెప్తున్నా, జనాలకి ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బులు యూజ్ చేసుకుని దేనికైనా మీరు ఇంకా మంచి మంచి ఉపయోగపడే వాటి మీద పెట్టుకోవచ్చు. నేను ఇలా చెప్తే కామెడీగా ఉండొచ్చు, బట్ చాలా మంచిదన్నమాట. మీరు అంత రేటు పెట్టే సినిమాకి వెళ్ళే బదులు 500 లేదా 1000 రూపాయలు అవుతున్నాయో, 2000 అవుతున్నాయో, ఆ డబ్బులు ఉంచుకొని ఏదన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా ఆ డబ్బులు. సినిమా ఏముంది, ఒక 4-5 రోజులు ఆగితే సినిమా ప్రైస్ అదే తగ్గుతుంది ఆటోమేటిక్గా, అంతే. అండ్ నాకు ఇది ఎందుకు అంత హెవీ అనిపించిందంటే, ప్రైస్ రెమ్యునరేషన్ అంత బేభత్సంగా ఇచ్చే బదులు ఒక మాదిరిగా రెమ్యునరేషన్ ఇచ్చి, మిగతా వాళ్ళకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇచ్చి, రెమ్యునరేషన్ మాత్రం హీరోలకి రెమ్యునరేషన్ మాత్రం ఎక్కడికో ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ. హీరోలకైనా హీరోయిన్స్కైనా ఒక బేభత్సంగా ఇచ్చుకుంటూ పోతుంది. ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఇంకా బేభత్సంగా ఇచ్చుకుంటూ పోతారు. అప్పుడు అదంతా భారం అంతా ప్రజల మీద పడుతుంది, కంపల్సరీ చెప్తున్నాం కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చేసుకుంటూ పోతున్నారు, ప్రొడ్యూసర్లు బాగానే ఇచ్చేసుకుంటున్నారు, తర్వాత భారం అంతా పడేది ప్రజల మీదే కదా. ఓకే, సో ప్రజలే దాన్ని అగ్రీ చేస్తారా డిసగ్రీ చేస్తారా ప్రజల చేతిలోనే ఉంది. సో అది అగ్రీ చేస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది, అగ్రీ చేయకపోతే ఎవడో కొండ కదా. టికెట్లు అంత హైక్ పెంచేస్తే టికెట్లు ఎవడో కొండ కదా. సో అది ప్రజల చేతిలోనే ఉంటుంది. సో దీనికి నేనేం వ్యతిరేకం లేదా సినిమా అంటే చిరాకు నాకు ఇదేం కాదు. కాకపోతే నాకేంటంటే ఇది చాలా ఎంత హెవీ ప్రైస్ నన్ను అయితే అడిగితే చాలా వేస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే 4DX అయితే నేను ఇస్తా డబ్బులు, నో ప్రాబ్లం. 500 రూపీస్ 4DX అయితే పర్లేదు. నార్మల్ మల్టీప్లెక్స్ కూడా అంత అవసరమా? అవసరమే లేదు నన్ను అడిగితే. మీరు ఆ డబ్బులు నేను చెప్పినట్టు స్టాక్స్లో పెట్టుకున్నారనుకో, చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి, ఒక ఎంత ఉండవు రేట్లు, 50 రూపాయలు ఆ రేంజ్లో ఉన్న స్టాక్స్ పెట్టుకుంటే ఆ స్టాక్స్ పెరగచ్చు. ఏమో, ఏదైనా జరగచ్చు కదా.
ఇలాంటి సినిమాల్లో చూడడం వల్ల మనకి వస్తది. రాదని కాదు. బట్ ఏది మనకి యూజో చూసుకొని చేసుకోండి. ఇంకోటి మనకి ఈ ప్రైజులు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ప్రైజులు అలా పెరిగిపోతా ఎళ్ళిపోతున్నాయి. ప్రతీదీ ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, ప్రతీదీ ఇంకేమన్నా ఐటెమ్స్ ప్రైజులయితే పెరిగిపోతున్నాయి గానీ, ఫార్మర్ గూడ్స్ అక్కడ ఆడు పండించిన పంటలకి రేట్ మాత్రం పెరగట్ల. ఫార్మర్ ఇప్పుడు మనకి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫార్మర్ ఏదన్నా కూరగాయ రూ. 20కి అమ్మాడనుకుందాం కేజీ. రూ. 20కి అమ్మితే మనకు బయటకొచ్చేసరికి ఎంతకి అమ్ముతున్నారండి ఆళ్ళు? రూ. 40కి అమ్ముతున్నారు లేదా 50, 60 అలా చేసి అమ్ముతున్నారు కేజీ. సో, ఫార్మర్‌కి రేటు పెరగట్లేదు. ఇలాంటి మనకి ఇది అసలు నిత్యావసర వస్తువే కాదు. ఇలాంటి చోట్ల మాత్రం రేట్లు మాత్రం ఆకాశాన్ని ఎళ్ళిపోతున్నాయి. సో, అదే చెప్తున్నా. గవర్నమెంట్ కొంచెం ఇలాంటి సీరియస్ మ్యాటర్‌ల మీద డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటదనమాట. ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల ఆళ్ళు బాగుపడతారు. మన దేశం కూడా బాగుపడుతుంది. ఫార్మర్స్ ఉంటే ఫ్యూచర్‌లో అన్నానికి కొరత లేకుండా ఉంటది. ఆ తర్వాత ఫ్యూచర్‌లో నిన్న చెప్పిన వీడియోలో రియల్ ఎస్టేట్ వల్ల ఏమవుతదో చెప్పాను కదా! సో, అలాగా కొన్నాళ్ళయ్యేసరికి అన్నం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు విలువ తెలిసొస్తది. ఫార్మర్స్ విలువ అప్పుడు తెలిసొస్తది. అప్పటి వరకు ఎవడికి తెలీదనమాట. ఎవడో పండించేత్తన్నాడు డబ్బులిత్తే కొనేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఎవడో పండించకపోతే ఏం చేస్తారప్పుడు? ఎవడో పండించడు. అప్పుడు ఏం చేస్తారు? ఎవడో పండించలేదనుకో ఏం చేస్తారు? పోనీ ఆళ్ళు పండించడానికి భూమే లేదనుకుందాం. మొత్తం భూమి లేకుండా ఉండడం వల్ల గవర్నమెంటే పండిస్తుందనుకుందాం. ఫుల్ కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉంటదా? అప్పుడేం చేయగలరు? గవర్నమెంట్ ఊ అంటే ఊ అనాలి, ఆ అంటే ఆ అనాలి, అవునంటే అవును అనాలి, నో అనంటే నో అనాలి. అదేం చెప్తే అది వినాలి. సో, అదే చెప్తున్నా. మనకంటూ మనకొకటుండాలి. అది ఉంటేనే అలా ఎళ్తది. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ అనే కాదు. వేరేయి కూడా చెప్తున్నాను నేను. ఓన్లీ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నానని కాదు. చాలా ఉన్నాయన్నమాట. చాలా ఆటిలి రేట్లు అలాగే ఆకాశాన్ని ఎళ్ళిపోతున్నాయి అలాగా. ప్రతీదీగా. అర్థమవుతుందా? సింపుల్‌గా నేనదే చెప్తున్నా. మీరు ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టండి. మిగతా ఆటిల్లో పెట్టుకోండి. డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. దేనికైనా యూజ్ చేయండి. యూజ్ చేస్తే అది చాలా ఉపయోగపడతది. స్టాక్స్‌లో పెట్టుకున్నారనుకో అది ఫ్యూచర్‌లో మీకు చాలా ఉపయోగపడొచ్చు. ఎంఆర్ఎఫ్ స్టాకులు నేను చూస్తుంటే ఇప్పుడు ఎంతున్నాయో తెలుసా ప్రైజులు? ఒకప్పుడు అది 300, 200 ఎంతో ఉండేదంట స్టాక్ ప్రైస్. ఇప్పుడు ఎంతుంది? ఒకసారి ఎంఆర్ఎఫ్ స్టాక్ చూడండి ప్రైస్ ఎంతుందో. అలాగా సో, స్టాక్స్ నేను చెప్తున్నాను కదా! స్టాక్స్ మనం వేరే దాంట్లో ఎంత తక్కువ పెట్టినా మనకంత వడ్డీ రాదు, ఏమీ రాదు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అది ఎక్కడికో ఎళ్తా ఉంటది అమౌంట్. కాకపోతే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఆత్రంగాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడింగ్ అని దూరిపోతారు. ట్రేడింగ్ అంత ఈజీ ఏం కాదు. ప్రతి ఆత్రంగా కొడుకు ఎలాగోలా డబ్బులు సంపాదించేయాలి, వెంటనే డబ్బులు కావాలి అని ఆత్రం పడిపోయి ఒకేసారి సంపాదించేద్దాం అనుకుంటారు. మొత్తం పోగొట్టుకుంటారు. అర్థమైందా? ఇదేమి ట్రేడింగ్ అంటే జూదం కాదు. దాన్ని ప్లాన్‌గా ఎగ్జిక్యూట్ చేసినోడే గెలుస్తాడనమాట. ఏదో జూదంలో గెలుద్దాం, ఏదో చేసేద్దాం అంటే ఏమవ్వదు. సో, ఏంటంటే అదే చెప్తున్నా. మన మనీని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో చాలా ప్లానింగ్‌గా ఇన్వెస్ట్ చేసామంటే మన ఫ్యూచర్ చాలా బావుంటది. సినిమాల్లో మీరు పెట్టండి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొంచెం ఎంతో కొంత పెట్టండి. ఇప్పుడు టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్‌కి 300 ఉండి, నార్మల్ థియేటర్‌కి 200 లేదా 150 వరకు ఉందనుకో ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా బీభత్సంగా రేట్లు రూ. 570 అంట. రూ. 572 అంటే ఎంత? అదే చెప్తున్నాను కదా! హీరోకి రెమ్యునరేషన్ అల్లు అర్జున్‌కి, షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ ఇస్తున్నారంట ఈసారి రెమ్యునరేషన్. అంతంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు అదంతా మన నుంచే లాగుతారు. సో, మీరు ఎంతవరకు ఖర్చు పెట్టాలో, ఏం చేయాలో అయన్నీ ఆలోచించండి. నేను ఓన్లీ అల్లు అర్జున్ అని అనట్లేదు. ఫ్యూచర్‌లో ఇదే ఇంత ప్రైస్ పెరిగిందంటే ఫ్యూచర్‌లో మనకి సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతిలో గేమ్ చేంజర్ వస్తది.
అప్పుడు దాని రేట్ ఎంత పెంచుతాడంటారు? ఆలోచించండి. మన ఆంధ్ర వాళ్ళు ఇంకా అసలు ఆగనే ఆగరు. సంక్రాంతి అంటే ఖచ్చితంగా సినిమా చూడాలని ఖచ్చితంగా వెళ్తారనమాట. సో ఆలోచించుకోండి. మీకు నేను చెప్పేది ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు బాగుపడతారని చెప్తున్నా. లేదు నేను సినిమా పిచ్చోడిని, సినిమాలే చూస్తానంటే సినిమాయే చూడండి. సినిమా చూడాలి, తప్పులేదు. కాసేపు లేమన్ టర్మ్స్లో మాట్లాడాలంటే కొన్నాళ్ళు వచ్చాపుకుంటే ఆ సినిమా రేట్ ఎలా అయినా తగ్గుతుంది. అర్థమవుతుందా? కొన్ని రోజులు ఆపుకున్నారనుకోండి, రేట్ ఎలా అయినా తగ్గుతుంది, తగ్గుకుంటూ వెళ్తుంది. సో ఏదైనా నేను చెప్తున్నాను కదా, పేషెన్స్తో చేశారంటే ఏదైనా ప్రాబ్లం లేకుండా అవుతుంది. లేదనుకోండి, ఇప్పుడు అంత ప్రైజ్ పెట్టేసి ఫస్ట్ డేనే నేను చూసేయాలి, నేను ఎలా అయినా చూసాను ఫస్ట్ డే, అందరికంటే ఫస్ట్ నేనే కొనాలి, నేనే చెయ్యాలి, నేను తోపుని, ఫస్ట్ డే అయిపోవాలి నాకు అన్నీ అనుకున్నారనుకో, బాగుంటుంది, చేయండి. మీ ఈగో సాటిస్ఫై అవుతుంది, అంతా బాగుంటుంది. బట్ తర్వాత రియలైజ్ అవుతారు, ఒక 1 year 2 years తర్వాత ఆలోచిస్తారు, అరే సినిమాకి నేను అనవసరంగా పెట్టాను, అవసరమే మనకింత అని అనుకుంటారు. అప్పుడు ఆలోచించి ఏం ఉపయోగం ఉండదు కదా. అదేదో ఇప్పుడే ఆలోచించారనుకో చాలా యూజ్ ఉంటుంది మీకు. ఫ్యూచర్లో ఈ అమౌంటే మీరు స్టాక్స్లో పెట్టుకున్నారనుకో అది బేవత్తంగా పెరుగుతుంది. అర్థమవుతుందా? ఏదన్నా మైండ్ సెట్లో ఉంటుందండి, మీరు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది, ఆలోచించి చేయండి. అండ్ సినిమాకి ఇంతంత రేటు పెట్టి ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడే ఇంత రేట్ ఉందంటే గేమ్ చేంజర్ ఉంది, ఇంకా ఏదో సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ది సినిమా ఒకటి ఉంది, ఇంకో సినిమా డాకు మహారాజ్ అనుకుంటా, అది కూడా సంక్రాంతికి వస్తున్నట్టుంది. సో ఈ సినిమాలు 3 రేట్లు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సినిమా రేటే ఇప్పుడే పెంచారంటే అప్పుడు ఇంకెంత పెంచుతారో చూసుకోండి. సో ఏం చేస్తారు, సినిమా చూస్తారా, లేదంటే లైట్లే 4-5 రోజులు ఆగి చూద్దామని అంటారా? సో కామెంట్స్లో చెప్పండి నాకు ఏం చేస్తున్నారు అనేది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.